యేసు ప్రభు సిలువలో వేలాడుతూ పలికిన 4వ మాట. యేసు ప్రభు సిలువలో వేలాడుతూ పలికిన 7 మాటలలో 4వ మాట. మార్కు సువార్త 15వ అధ్యాయము 33, 34 వచనాలు. మార్కు సువార్త 15వ అధ్యాయము 33, 34 వచనాలు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబత్కాని అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. మధ్యాహ్నం మొదలుకొని అంటే 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. సృష్టికర్త ఈ సృష్టిని సృష్టించిన దేవుడు పడే బాధను ఆనాడు, ఆ రోజు, ఆ క్షణమున, ఆ సమయమున సృష్టి చూడలేకపోయింది, సృష్టి భరించలేకపోయింది. చీకటి కమ్మెను. మరొకటి ఏంటంటే యేసు ప్రభు పలికిన మాట, నేను ఈ లోకమునకు వెలుగును, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఆ వెలుగే చీకటైపోతే, ఆ వెలుగు చీకటైనప్పుడు లోకమంతా చీకటైనట్టే. నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అంటే ఈ లోకాన్ని సృజించిన దేవుడు, ఈ సృష్టిని సృజించిన దేవుడు, ఈ సూర్యుడు చంద్రుడిని సృజించిన దేవుడు, దేవుడే చీకటైపోయినప్పుడు సూర్యుడు ఎక్కడా, చంద్రుడు ఎక్కడా? కాబట్టి అంటే దేవుడు ఎందుకు చీకటయ్యాడు? చీకటి దేనికి సాదృశ్యము? పాపమునకు సాదృశ్యము. ఈ సర్వలోకము యొక్క పాపమును మోస్తూ భరిస్తూ యేసు ప్రభు శిలువలో వేలాడుతూ ఉన్నారు. ఏ పాపం ఎరుగని ఆయన పాపముగా మారారు. ఆయన పాపముగా మారినప్పుడు పాపము చీకటికి సాదృశ్యం కాబట్టి అక్కడ చీకటి, మొత్తం చీకటి. పాపమును చూచి చూడకుండా దేవుడు ఉండలేడు. ఎందుకని? దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు. అయితే పాపిని ప్రేమించిన దేవుడు, పాపి కొరకై ప్రాణం పెట్టడానికి ఇష్టపడిన దేవుడు, పాపిని పాపము నుండి విడిపించాలని ఆశించి ప్రేమించి ఈ లోకానికి మానవతారిగా వచ్చిన యేసు ప్రభు ఈ సర్వమానవాళి యొక్క పాపము ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన పాపముగా మారారు. అక్కడ చీకటి కమ్మింది. అయితే ఆ పాపం వలన దేవుడి యొక్క హస్తము, దేవునిచ్చే విడనాడబడ్డాడు. మన జీవితంలో కూడా మొట్టమొదట దేవుడు సృజించిన మానవుల జీవితంలో కూడా ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో వారు దేవునికి దూరం అయ్యారు. ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో దేవునికి దూరం అయ్యారు. పాపం చేస్తూ బైబిల్ చదువుతూ ఉండలేము. బైబిల్ మనల్ని పాపం నుండి దూరం చేస్తుంది, లేదా పాపము మనల్ని బైబిల్ నుండి దూరం చేస్తుంది అని ఒక భక్తుడు చెప్పడం మనం చూస్తాము. అయితే రక్షింపనేరక ఉండునట్లు ఆయన హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ పాపములు మీకును మీ దేవునికి మధ్యలో అడ్డొచ్చినాయి. మరి యేసు ప్రభు ఏ పాపం చేయలేదే? మరి దేవునికి ఆయనకి మధ్యలో మేము ఏకమై ఉన్నాము. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, మేము ఏకమై ఉన్నాము, తండ్రి నేను ఏకమై ఉన్నాము అని చెప్పిన యేసు ప్రభువే చెబుతున్న మాట ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి? ఎందుకు విడిచారు? అందుకనే కొంతమంది భక్తులు ఏమంటారంటే, గుడ్ ఫ్రైడే ముందు నైటు ఆ గెత్సేమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు, అయా నిశ్చితమైతే ఈ గిన్నె నా నుండి తీసివే అంటే ఈ పాప భారం మాత్రం కాదు, తండ్రిచే విడువబడటము, దేవునిచే విడువబడటము, అది భరించలేకపోయారు ఆయన, అది సహించలేకపోయారు ఆయన. అవును, ఇక్కడ దేవునిచే విడువబడ్డారు. తల్లిదండ్రులు, బంధుమిత్రులు, శిష్యులు, ఆయన మేలును పొందుకున్నవారు, ఆయన దగ్గర స్వస్థ పొందుకున్నవారు, ఆయన్ని వెంబడించిన వారు, ఆయన్ని హోసన్నా హోసన్నా జయము జయమని చెప్పిన వారు అందరూ విడిచిపెట్టిన ఆయన బాధపడలా. ఆయన జీవితంలో తను నమ్మిన వారందరూ తన్ను విడిచిపెట్టిన తను బాధపడలా. తన సొంత వాళ్ళందరూ తను విడిచిపెట్టిన ఆయన బాధపడలా. మరి ఎప్పుడు బాధపడ్డాడు? ఎప్పుడు బాధపడ్డాడంటే ఎప్పుడైతే దేవుడు తన్ని విడిచిపెట్టాడో ఆ విషయమును
యేసు ప్రభువు జీర్ణించుకోలేకపోయారు. అందుకనే ఆయన పలికిన మాట ఏంటంటే బిగ్గరగా, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. మన జీవితంలో దేవుడు మనకు మాదిరిగా ఉంచాలనుకున్న విషయంలో ఇదొక విషయం. ఎవరు మనకు శాశ్వతం కాదు. ఈ లోకంలో పుట్టేటప్పుడు ఒంటరిగానే పుడతాం, చచ్చేటప్పుడు కూడా ఒక్కళ్ళమే వెళ్తాం. అయ్యో నువ్వు చనిపోతావు, నేను కూడా వస్తానని చెప్పి వాళ్ళు ఎవరు ఉండరు. అయ్యో నువ్వు జన్మించిపోతున్నావు, ప్రాణ క్షణంలో నేను కూడా జన్మిస్తాను మనతో పాటు. ఈవెన్ కవల పిల్లలు పుట్టేటప్పుడు కూడా ఒకడు ముందు వస్తాడు, ఒకడు తర్వాత వస్తాడు. ఇద్దరు ఒకేసారి పుట్టరు. కాబట్టి ఎవరు మనకు శాశ్వతం కాదు, ఎవరు మనతో రారు, ఎవరు మనతో ఉండరు. అయితే మనతో ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేది దేవుడు. మనం చిన్న చిన్న విషయాలకి బాధపడతాం. మనల్ని ప్రేమించిన వారు ప్రేమించకపోతే బాధపడతాం, తల్లిదండ్రులు దూరం అయితే బాధపడతాం. ఇంకొక విషయము, దేవుడు ఎడబాశాడు. కారణం ఏంటి? ఇప్పుడు తల్లిదండ్రులు మనకు తెలుసు, మన పిల్లల్ని వారి చదువు నిమిత్తము దూరం పంపిస్తాము. తల్లికి తండ్రికి ఇష్టం ఉండదు పిల్లలకు దూరంగా ఉండడము, కానీ పంపిస్తాము. ఎందుకు పంపిస్తాము? వారి మేలు కొరకు. వారు మంచిగా చదువుకోవాలి, వారు భవిష్యత్తులో ప్రయోజకులు అవ్వాలని. కొన్నిసార్లు దేవుని యొక్క సన్నిధి, దేవుడు మనకు దూరమైనట్టుగా, మనం శోధించబడుతున్నట్టుగా, మనం పరీక్షించబడినట్టుగా కనబడుతుంది. కానీ ఆ పరీక్ష మన మంచికే, ఆ శోధన మన మంచికే. అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉంటాం? ఎవరికై ఆరాటపడతాం? ఎవరికై మనము కోరుతాం? ఎవరిని కోరుతాం? అయితే ఎవరు లేకపోతే మనం బాధపడతాం. తల్లిదండ్రులు లేకపోతే బాధపడని వారు ఉన్నారు, బంధుమిత్రులు లేకపోతే బాధపడని వారు ఉన్నారు, ఒక్కరోజు మొబైల్ లేకపోతే బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే తల్లిదండ్రుల కంటే, బంధుమిత్రుల కంటే, భార్య భర్తల కంటే, భర్త భార్య కంటే మొబైల్ని ఎక్కువ ప్రేమించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది లేకపోతే నేను ఉండలేనండి, ఆస్తి లేకపోతే ఉండలేనండి, పాస్తి లేకపోతే ఉండలేనండి. ఉన్నవన్నీ పోగొట్టుకున్నాడు ఒక భక్తుడు. చీకటియే నాకు బంధువాయని అన్నాడు. అప్పటికి కూడా దేవుని మాత్రం తను విడిచిపెట్టలేదు, 200 పొందుకున్నాడు. మన జీవితంలో కూడా పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ పొందుకోవాలంటే కూడా ఒకే ఒక మార్గం, దేవుణ్ణి మాత్రం పోగొట్టుకోవద్దు. దేవునికి దూరంగా ఉండడానికి ఇష్టపడొద్దు. దేవునికి దూరమయ్యే ప్రదేశంలో నీ నుండి ఒక మొర రావాలి, నీ నుండి ఒక కేక రావాలి. నన్ను విడవద్దు ప్రభువా, నన్ను ఎలా విడనాడితివి? అయితే మనం పరీక్షించుకోవచ్చు. అయ్యా నువ్వు నన్ను ఎందుకు విడిచావు? ఏదైనా అడ్డుందా? అయ్యా నాకు దూరంగా ఎందుకున్నావు? నేను సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉందా? నేను బాగు చేసుకోవాల్సింది ఏమైనా ఉందా? నీకు దగ్గర అవడానికి ఏదన్నా నేను దిద్దుకోవడము, సరి చేసుకోవడము, కడుక్కోవడము నాకు చూపించు. అయితే మనం దేవునికి దూరంగా ఉండడము దేవుడు ఇష్టపడట్లేదు. ఆయన మనలో ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. ఆయన విడనాడబడ్డాడు. ఎందుకని? నువ్వు నేను ఎప్పుడు విడవబడకూడదని. ఆయన తండ్రి చేత విడవబడ్డాడు. ఎందుకని? ఇదిగో సదాకాలం నీతో ఉంటాను. సదాకాలం అంటే అన్ని వేళలు, అన్ని సమయాల్లో, నువ్వు ఎక్కడుంటే అక్కడ నీతోనే ఉండడానికి. యేసుప్రభు ఆ మాట పలకడానికి ముందే ఇది జరిగింది. ఆల్రెడీ నేను విడవబడ్డానయ్యా నీ పాపమును బట్టి. నీకు దేవుడు దూరం చేశారనుకున్నావా? నీ బలహీనతను బట్టియో, నీ పాపమును బట్టియో నువ్వు దేవునికి దూరం అయ్యాడని చెప్పి బాధపడుతున్నావా? లేదు, నేనున్నా. నీ కొరకు ఆల్రెడీ నేను విడవబడ్డా. ఎప్పుడైతే ఆ గ్రహింపుతో, అయ్యా నాకు అలా అనిపిస్తుంది, నా పాపమును బట్టి, నా బలహీనతను బట్టి, నా ప్రార్థన లేమిని బట్టి, నా భక్తి లేమిని బట్టి నువ్వు నాకు దూరంగా ఉన్నావు అనిపిస్తుంది. అయితే నువ్వు ప్రార్థన చేయొచ్చు, నా కొరకు నువ్వు విడవబడ్డావయ్యా. ఎందుకని? నిన్నెన్నడూ విడవను, ఎన్నడూ ఎడబాయను. సదాకాలం ఆయన ఆత్మను మనకు అనుగ్రహించి, ఆయన ఆత్మను మనలో ఉంచి, మనకు కావలసిన ఆదరణనిచ్చి, కృపనిచ్చి నడపాలనే ఆయన ఆ వేదనను, ఆ బాధను భరించారు. మనము భరించకూడదని. ఆయన మన తండ్రి. మనం పిల్లల కొరకు ఎలాగైతే నేను కష్టపడినా పర్లేదు, నా బిడ్డలు కష్టపడాల్సిన అవసరము లేదని ఆశిస్తామో, నీ కొరకు, నా కొరకై మన పరమ తండ్రి ఆయన ఆల్రెడీ ఈ విడనాడబడడం అనే వేదనను భరించారు. నువ్వు భరించాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. ఆయనతో, ఆయనలో. ఒకవేళ నీకు అలా అనిపిస్తే, అయ్యా నన్ను ఎందుకు విడిచావు అని అడిగే క్షణమే, సరి చేసుకోవడానికి ఇష్టపడే క్షణమే
ఆయన నీ చెంత చేరుతాడు, మన చెంత చేరుతాడు, మనల్ని ఆదరించి శక్తిచ్చి బలపరుస్తాడు. అటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనములు, వందనములు, వందనములు. మేము విననాడబడకూడదని, విడవబడకూడదని, ఒంటరిగా ఫీల్ అవ్వకూడదని మీరు మా కొరకు ఒంటరి అయ్యారు, నీకు వందనాలు. మీరు మా కొరకు ఎడబాయబడ్డారు, నీకు వందనాలు. సదాకాలం నీతో ఉన్నాను అనే వాగ్దానంను మేము స్వతంత్రించుకోవడానికి, ఆ మాటలందు మేము ఆనందించడానికి, సంతోషించడానికి మీరు విడవబడినందుకు నీకు వందనములు. మీరు చేసిన త్యాగమును బట్టి, బలియాగమును బట్టి నీకే వందనములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటూ నీ ప్రేమను మరవక నీ యందు నిలిచిండి నీ కొరకు బ్రతికే కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.